మన ఛానల్ తరపున ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఆయన మృతికి మన ఛానల్ తరఫున మన అందరి తరఫున నివాళులైతే అర్పిస్తున్నానండి. ఎందుకంటే ఒక కాపు సామాజిక నేతగా ఆయన ఎదిగిన తీరు కావచ్చు, కాపుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు కావచ్చు, దీక్షలేంటి, ధర్నాలేంటి, ఇలాగా ఒక కాపు సామాజిక వర్గానికి ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదని చెప్పాలి ఒక మాటలో. కాబట్టి అలాంటి ఆయన చనిపోవడం అనేది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా కొంచెం దిగ్భ్రాంతిని కలగజేసే విషయమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన పార్థివ దేహాన్ని కిర్లంపూడిలో ఉంచడం జరిగింది. అక్కడికి జగన్ గారు కూడా వెళ్ళబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే ఆయన కూతురు క్రాంతి ఉన్నారో, పద్మనాభంగా ముద్రగడ గారి కూతురు క్రాంతి ఉన్నారో, ఆమె తండ్రి పార్థివ దేహానికి గారికి అయితే కనుక వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఏంటనేది మనం చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ఇదే ముద్రగడ పద్మనాభం గారి మీద చాలా ట్రోల్స్ చనిపోయిన తర్వాత కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటో నాకు అర్థం కాల. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయం ఏంటంటే, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో కొంతకాలంగా అనారోగ్యంతో సింధు ఆసుపత్రిలో హైదరాబాద్లో ఆయన వైద్యం, తండ్రి భౌతిక కాయాన్ని దగ్గరికి వచ్చినటువంటి కుమార్తె క్రాంతి గారి పట్ల ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు రావడానికి సరిపోరు, మీరు రావద్దని కుమార్తెని అడ్డగించారు. ఎందుకంటే మీ వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా. ఇంకా తల్లి అయితే ఒక మాట ఉంది, నేను తండ్రిని చూసే హక్కు నీకు లేదు, ఆయన భౌతిక కాయాన్ని ముట్టుకునే హక్కు కూడా నీకు లేదని తల్లి మాట్లాడటంతో కుమార్తెని అసలు ఆ ఫ్రేజర్ బాక్స్లో పెట్టారు కదా ఆయన్ని, ఆ బాక్సును కూడా టచ్ అయినవ్వలేదు ఆమెని. కుమార్తె క్రాంతి ఎప్పుడైతే తండ్రితోటి విభేదించి జనసేన పార్టీలోకి వెళ్ళి తండ్రి మీద ఫైట్ చేయడం మొదలుపెట్టింది. నాన్న నువ్వు ఇక మారవా, లేకపోతే నాన్న నువ్వు చేస్తుంది తప్పు, పవన్ కళ్యాణ్ గారే గ్రేటు, అలా జగన్మోహన్ రెడ్డి గారు నేను మోసం చేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వీడియోలు చేయడం మొదలుపెట్టింది. నన్ను అడిగితే కనుక చాలా మట్టుకి ఆయన కుమార్తె విషయంలో సగం అంటే ఒక 50% కృంగిపోయాడేమో అయితే అనిపించింది. ఎందుకంటే రాజకీయంగా ఎదురులేని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు, రాజకీయంగా ఎదురులేని వ్యక్తికి అదే రాజకీయంగా తన కన్న కూతురే ఎదురు తిరిగేసరికి తట్టుకోలేకపోయాడేమో అనేది నాకు అనిపించింది. కాబట్టి ఒక రకంగా మానసిక క్షోభకు గురైనట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి కుమార్తె చేసినటువంటి ఈ పనుల వల్ల, అందువల్లే తండ్రి భౌతిక కాయాన్ని కనీసం స్పృశించలేని, ముట్టుకోలేని, ఆ ఫ్రీజర్ బాక్స్ను కూడా ముట్టుకోలేని అలాంటి పరిస్థితి ఆమె కూతురికి కలిగిందేమో. అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ అసలు రావడానికి వీల్లేదు, వాళ్ళ తండ్రి భౌతిక కాయాన్ని చూడడానికి కూడా వీల్లేదు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మొత్తానికి బాక్సులు కూడా టచ్ చేయలేదు. వాళ్ళ నినాదాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి పోలీసులే ఆమెను అక్కడి నుంచే పంపించేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ సానుభూతి పరులు కొంతమంది ఎంత దరిద్రమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారో చనిపోయిన వ్యక్తి మీద. మీరు చూస్తే మీరు కూడా ఏమంటారంటే ఇంత దారుణమని అయితే అని అంటారనమాట. ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిజంగానో, ఏదైతే తుని రైలు కాలిపోయిన ఘటన ఏదైతే ఉందో దాంట్లో A1 ముద్దాయి ఇలాగ డాష్ అని, ఇలాగ చనిపోయాడని బాగా ఒక రకం కాదు. ఇంకా ఆ ట్వీట్లు, ఆ ట్రోలింగు, ఆ మెసేజ్లు నేను చదవడానికి ఇది కరెక్ట్ సందర్భం కాదు. ఎందుకంటే ఒక గొప్ప రాజకీయ నేత, ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఉద్యమ నేత ఆయన చనిపోయాడు. కాబట్టి ఎలాంటి టైంలో అలాంటి వాళ్ళు అసలు అలా మాట్లాడకూడదు, అవి నేను చదవకూడదు కూడా నన్ను అడిగితే కనుక. ఇలాంటి దరిద్రమైనటువంటి రాజకీయం, కుటిల రాజకీయం చేస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మీద కూడా ట్రోలింగ్ అంటే ఎంత దారుణం. సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే జనసేనకి, టీడీపీకి చెందిన కొంత సానుభూతి పర్లేనటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు చేస్తున్న ట్వీట్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాళ్ళు పెడుతున్నటువంటి వీడియోలు కావచ్చు, చాలా దారుణంగా అంటే ఒక వ్యక్తిని చనిపోయినా సరే వ్యక్తిత్వ హననం చేయడం,
అనేది ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇదైతే కనుక ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇప్పుడు జరుగుతుంది. అది ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోతాయని ఎవరు ఊహించరు కూడా. కాబట్టి చూస్తున్న మీరు అంతా కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.